చదివిస్తాను. మత్తయి శుభవార్తలో నుండి 22వ అధ్యాయం. మత్తయి శుభవార్త 22వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితవని అడుగగా వాడు మౌనముగా ఉండెను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరలోకమును గూర్చిన విషయాలు ప్రభు బోధిస్తూ, పరలోకం అనేటువంటిది ఒక పెండ్లి విందులాగా ఉంటుంది అని ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో మొట్టమొదట ఒక రాజట తన ఇంట్లో ఒక చక్కటి పెండ్లిని ఏర్పాటు చేశారు. పెండ్లి విందును ఏర్పాటు చేశాడు. మరి పెండ్లి విందు అంటే ఇష్టము లేని వారు ఎవరు ఉంటారండి? పెండ్లి అంటే అసలు అందరికి ఇష్టం కదా. ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు మరి యుక్త వయసు వచ్చినప్పుడు వారికి వివాహం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక మరి ఏ ఊళ్ళోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా వివాహములు అనేవి జరుగుతూనే ఉంటాయి. అసలు వివాహాలు ఎప్పుడు జరుగుతాయా, అసలు ఆ పెండ్లి ఎప్పుడు జరుగుతుందా, ఆ పెండ్లి భోజనం ఎప్పుడు తిందామా అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంటూ ఉంటుంది. ఇంకా కొంతమందికి అయితే అదొక పండగలాగా అనిపిస్తుంది కదా. మరి దేవుడు కూడా ఇక్కడ ఉపమానం చెప్తూ, ఒక రాజు పెండ్లి విందు ఏర్పాటు చేసి ఆ పెండ్లి విందుకట అర్హమైన వారిని, ఏమండి, వాళ్ళతో సమకాలీమైన వారిని పెండ్లి విందుకు పిలిచాడట. పిలిస్తే ఆ పెండ్లి విందుకి ఎవరు రాలేదట. ఆ రాజుకు తెలియజేశారు, అయ్యా మీరు పెండ్లి కబురు పెట్టమన్నారు, పెండ్లి పిలుపు అంటారు కదా, కార్డులు కొట్టిస్తాం, లేకపోతే ఫోన్ల ద్వారా చెప్తాం, రకరకాల ప్రక్రియలో ఈ రోజున పెండ్లి పిలుపులు మనం పిలుస్తూ ఉంటాం. మనం పిలిచాం కానీ ఒక్కళ్ళు రాలా. మరి వండిందంతా వ్యర్థమైపోతుంది. వాళ్ళందరూ వస్తారని చాలా ఐటమ్స్ చేపించావు. మరి ఈ రోజున పెండ్లి అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి. మరి అవన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఒక్కళ్ళు రాలేదంటే అప్పుడేం చేశాడంటే, అలా కాదు, వాళ్ళు ఎలాగైనా రావాలని చెప్పేసి మరి కొంతమందిని పంపించాడట. మరలా రెండోసారి త్వరగా రండి, మీరు పెండ్లి విందుంది, చక్కగా భోంచేయండి అని పిలిస్తే ఈసారి పోయిన వాళ్ళని కొట్టారంటండి, భయంకరంగా కొట్టి హింసించారట. ఇంకా బైబిల్ ఏంటంటే వాళ్ళు చంపారని కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలు మరలా రాజుగారికి తెలియజేసినప్పుడు రాజుగారి బాగా కోపం తెచ్చుకొని, అరే నేను ఇంత విందు చేసి ఇంట్లో పెండ్లి చేసి చక్కగా భోజనం చేయడానికి రమ్మంటే రాకపోగా పైపెచ్చు నేను పంపించిన వాళ్ళు కొడతారా అని చెప్పి ఆయనే స్వయంగా మరికొంతమంది తీసుకొని వెళ్ళి ఆ ఊరినంతా తగలబెట్టి అక్కడున్న వారిని చంపినట్లుగా లేకపోతే హింసించినట్లుగా బైబిల్లో ఉంది. ఇదంతా ఒక ఉపమానం. అయితే తర్వాత మరి పిలువబడిన వారు ఎవ్వరూ రాలేదు కనుక, మరి వండినటువంటి ఆహారం వ్యర్థమవుతుంది కనుక ఇప్పుడు ఎవరైనా పర్వాలేదు, రోడ్ల మీద పోయేవాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడోళ్ళు మన బంధువులు కాకపోయినా, మన స్నేహితులు కాకపోయినా, పరిచయస్తులు కాకపోయినా, ఏమండి వారిని ఇంకా పిలిచి మన వారికైనా పెట్టాలని చెప్పి ఈ రాజు అన్నాడంట, ఇక చాటింపేయండి, ఊరూరు వెళ్ళండి, పక్క గ్రామాలకు వెళ్ళండి, మీరు కనబడ్డ వాళ్ళతో చెప్పండి, రండి మన దేశపు రాజుగారు మనకు ఒక పెండ్లి విందు చేశాడు, మనం కలిసి భోజనం చేద్దాం, మీకు అందరికీ ఆహ్వానం ఉందని చెప్పగానే ఇక ఆ ఊళ్ళో వాళ్ళు తండోపులుగా, ఏమండి ఇక అందరూ ఆ పెండ్లి విందులోకి వచ్చేసారు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. అందరూ పెండ్లి విందులోకి వచ్చేస్తున్నారు, వరుసగా కూర్చున్నారు భోజనానికి. మరి టేబుల్ వేసారో తెలియదు కానీ అందరూ చక్కగా కూర్చొని ఆ పెండ్లి విందు కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా కూర్చొని ఇక భోజనం వడ్డించబోతుండగా రాజుగారట
వచ్చినట్టు వారు అందరిని ఒక్కసారి చూద్దాం, ఎంతమంది వచ్చారో, ఎవరెవరు వచ్చారో. మరి పిలిచిన వాళ్ళు అయితే రాలేదు కదా. మరి ఊళ్ళో ఉన్నవారందరినీ, ఇంకా ఇరుగు పొరుగు వారిని, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారిని మనం పిలుచుకున్నాం కనుక మరి వాళ్ళు ఎవరు, ఎలాంటి వాళ్ళు, ఎంతమంది వచ్చారు, ఒకసారి నేను కూడా చూద్దామని రాజు ఆ పెండ్లి విందుశాలలోకి వచ్చాడంటండి. అలా రాగానే ఒకడు ఆయన కంట కనపడ్డాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడు ఒకసారి మళ్ళీ చదవండి. ఇప్పుడు చూడండి, స్నేహితుడా ఏమని బోధించాడండి అతన్ని? చెప్పండి, ఏమని బోధించాడు? స్నేహితుడా. ఎంత అద్భుతంగా పిలిచాడో చూడండి. దేవుని మాటలు ఎంత ఆ ఉప్పు వేసినట్లుగా చక్కటి మాటలు, తీయటి మాటలు. అతడు ఎవడో తెలియదు, అతను బంధువు కాదు, లేకపోతే అతనేమి తన తోటివాడి కాదు, ఎవరైనా రండి అన్నప్పుడు వచ్చారు. అలాంటి వారిలో నుండి ఒక అతన్ని చూసి ప్రభు అంటున్నాడు, లేక రాజు అంటున్నాడు, స్నేహితుడా అని సంబోధిస్తున్నాడు. అలా పిలుస్తూ మర్యాదపూర్వకమైన మాట, చక్కటి మాట, మై డియర్ ఫ్రెండ్ అన్నట్లుగా స్నేహితుడా అని పిలిచి ఏమంటున్నాడు? పెండ్లి వస్త్రములు లేకుండా నీవెక్కడికి ఎలా వచ్చావు అని అడగగా వాడేమయ్యాడట? మౌనమై, ఏం మాట్లాడట్లా. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటంటే, ఈ విందుశాలలో ఉండాలి అంటే ఈ పెండ్లి భోజనం తినాలి అంటే, ఈ సంతోషంలో పాలు పంపులు పొందాలంటే కంపల్సరిగా ఏముండాలి చెప్పండమ్మా? ఖచ్చితంగా ఏముండాలి? పెండ్లి వస్త్రం అనేది కంపల్సరీగా ఉండాలి. బహుశా ఆ పెండ్లి శాలలోకి వచ్చేటప్పుడే ఒకవేళ అందరికి పెండ్లి వస్త్రాలు ఇచ్చారేమో కదండి. కొన్ని మీటింగ్స్కి వెళ్తే ముందు వెళ్ళగానే బ్యాడ్జీలు ఇస్తారు కదా. ఎప్పుడన్నా చూసారు ఇలాంటివి? కొన్ని బ్యాడ్జీలు ఇస్తారు. లేకపోతే మరికొన్ని మనకు భోజనం చేయడానికి టికెట్స్ ఇస్తూ ఉంటారు. అది చూపిస్తేనే భోజనం పెట్టే పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గొప్ప వాళ్ళ దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బహుశా ఆ పెండ్లి విందులో కూడా పిలువబడిన వారు ఆ విందుశాలకు వచ్చిన వారికి ఎంట్రన్స్లోనే లోపలికి వచ్చేటప్పుడే వాళ్ళకి ఏమి ఇచ్చి ఉండాలి? పెండ్లి వస్త్రం ఒకటి ఇచ్చి ఉండాలి. మరి అందరూ తెచ్చుకున్నారు, కానీ వీడు ఏం తెచ్చుకోలేదు? పెండ్లి వస్త్రం లేదు వీడికి. అంటే అందరూ ఒకే రకమైన వస్త్రాలు ధరించారేమో, మంచి కలర్లో వాళ్ళు ఉన్నారేమో, కానీ వీడికి ఏమి లేదు, వస్త్రము లేదు. ప్రభు వెంటనే గుర్తుపెట్టాడు, అతని వైపు తాను చూశాడు. ఇప్పుడు అతనితో మాట్లాడుతున్నాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేకుండా నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చావు? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. కాబట్టి వాడు ఏమయ్యాడు? మరి ఏ సాకు చెప్పలా, వాడు ఏ సమాధానం లేదు వాడి దగ్గర. ఏమయ్యాడు? మౌనముగా మౌనముగా ఉండిపోయాడు. ఈ రోజున ఈ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడేది ఏమిటంటే, ఈ పెండ్లి విందు లేక ఈ పెండ్లి శాల, ఆ భోజనం, ఇదంతా కూడా పరలోకానికి సూచనగా ఉంది. ఆమెన్, హల్లెలూయా. ఇది పరలోకానికి సూచన. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. తన సేవకులను నిలబెట్టుకొని, మాలాంటి దైవ సేవకులను ప్రభు అభిషేకించి నిలబెట్టి ఆయా గ్రామాలలో, ఆయా ప్రాంతాలలో, ఆయా పట్టణాలలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దైవజనుని ఏర్పాటు చేసుకొని ఒక సంఘమును నిలబెట్టి ఆ సంఘములో పరిచారకులుగా, సేవకులుగా, ఉపదేశకులుగా నిలబెట్టి ప్రజానికాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు, రండి పరలోక రాజ్యం మన కొరకు సిద్ధంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము తండ్రి రాజ్యములోకి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనమందరము నిత్య జీవమును సంపాదించుకోవాలి. ప్రభు రాజ్యములో మనం ఉండాలి. కాబట్టి సిద్ధపడదాం అని ప్రతి దైవజనుడు ఇలాంటి పునరుద్ధానపు ఆరాధనల్లోనూ ఆయా కార్యక్రమాలలోనూ దైవ సేవకుడు పిలుస్తూనే ఉంటాం. మరి రావాలనుకున్న వాడికి ఏం కావాలి?
పెండ్లి ఉండాలా వద్దా? పెండ్లి వస్త్రం ఉండాలి. ఈ వస్త్రము దేనికి సూచన అంటే రక్షణకు సూచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి, మారు మనసు పొందాలి. ఏమండి? పవిత్రమైన జీవితం ఉండాలి, పరిశుద్ధమైన జీవితం బ్రతకాలి. ఇది పెండ్లి వస్త్రాలకు సూచన. ఇవి లేకుండా నువ్వు దేవుని రాజ్యములోకి వెళతావా? ఒకళ్ళు రావాలనుకున్న దేవుడు ఊరుకుంటాడా? అక్కడేముంది? చెక్ చేశాడు ఆయన చెక్ చేస్తున్నాడండి, వెతుకుతున్నాడు. అందరినీ పారజొట్టానికి వచ్చాడు, అందరి వైపు చూశాడు. ఎవరికి వస్త్రం ఉందో, ఎవరు చక్కగా కూర్చున్నారో, చక్కగా సిద్ధపడ్డారో వారందరినీ చూశాడు. వాళ్ళల్లో మరొకరిని కూడా చూశారు. ఎవరు వాళ్ళు? సిద్ధపాటు లేనివారు, పెండ్లి వస్త్రము లేనివారు, రక్షణ అనుభవం లేనివారు, మారు మనసు లేనివారు, బాప్తిసం పొందినటువంటి వారు. ప్రభు అంటున్నాడు, స్నేహితుడా, ఈ పిలుపు ఒకవేళ నీతోనే పిలుస్తున్నాడేమో. ఇక్కడ కూర్చున్న మీతోనే ప్రభు మాట్లాడుతున్నామో. స్నేహితురాలా, పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వస్తావు? ఆ కింద మాటలు ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? కింద మాట చదవండి. అంతటా ఆ రాజు వీని కాండ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. చూసారా? పెండ్లి వస్త్రం అనేది ఎంత ప్రాముఖ్యమైందో, రక్షణ అనేది ఎంత ప్రాముఖ్యమైందో. ఇది లేకుండా నువ్వు ఎలాగున్నా దేవుని రాజ్యానికి రాగలుగుతావు? దేవుని దీవెనికి ఎలా వారసురాలు అవుతావు? ఇదంతా తర్వాత చూద్దాంలేండి, చర్చికి వెళ్తే చాలు, నేను వారం వారం చర్చికి వెళ్తున్నా చాలు, బాప్తిజం పొందాలా? ఒకవేళ పొందాలనుకో ఎవరన్నా ముందుకు వస్తే ఎందుకంటమ్మా ఇప్పుడే? నీకేమైనా వయసు ఏమైనా అయిపోయిందా? నువ్వు ముసలి దానివి ఏమైనా అయ్యావా? వయసు అంత లేదా నీకు? నువ్వు అనుభవించాల్సింది ఎంత ఉంది? ఏమనుభవిస్తా? ఏమండి, ఏమనుభవించాలి? పాపాన్నేగా, యేసు రక్తమే. ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉద్యోగం ఇస్తారు, కొంతమందికి ఉద్యోగాలు ఇస్తారు. ఎప్పుడు? చిన్నపిల్లలకి ఇస్తారా? ఎవరండి? యవ్వనస్తులకి ఇస్తారు. వాళ్ళు బాగా చదువుకొని అర్హులైతే వాళ్ళ సర్టిఫికేట్లు చూసి వీడు పర్లేదనుకుంటే వాడు టెస్టులు అయ్యే పెట్టి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగం ఇచ్చి ఎంతకాలం ఉంచుతారు? మహా అయితే 40 ఏళ్ళు లేదా 45 ఏళ్ళు, ఇంకా అయితే 50 తర్వాత ఏమవ్వాలి? రిటైర్మెంట్ నువ్వు అవ్వాలి. నువ్వు అవ్వకపోతే వాళ్ళు తీసేస్తారు. నేను అవ్వను, నేను చేస్తానంటూ ఊరుకుంటారా? అయిపోయింది. అంటే నిన్ను వాడుకున్నంత కాలం వాడుకున్నారు. నీ యవ్వనం అంతా, నీ సమయం అంతా, ఏమంటే నీ అవయవాల్లో ఉన్న ఓపిక అంతా వాళ్ళు ఆడుకొని నీకు ఇవ్వాల్సిన ఆ జీతం కూడా ఇచ్చి, ఇక నీ దగ్గర సత్తువు లేదు, ఎముకల్లో ఓపిక లేదు, నిలబడలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు అని చెప్పేసి ఇక చాలని కొద్ది గొప్ప పింఛనిచ్చి ఇంట్లో కూర్చి తినయ్యా అని చెప్పి అప్పుడు నీకేం చేస్తారు? రిటైర్మెంట్ ఇస్తారు. ఈ రిటైర్మెంట్ పొందినోడు అందరూ ఏమంటారంటే ఇప్పుడు నాకు బాప్తిస్మీ అంటాడు. యేసు రక్తమే. హల్లెలూయా. రిటైర్మెంట్ అయినోడు అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు నాకు బాప్తిసం కావాలంటాడు. సరే, బాప్తిసం ఇచ్చావనుకో, బాప్తిసం తీసుకున్నాక ఇతను ఏం చేస్తాడంటే ఇప్పుడు నేను సేవ చేయాలి అంటాడు. ఏం చేయాలట? సేవ చేయాలి. అంటే గవర్నమెంట్కే పనికిరాని నీవు ఇప్పుడు యేసయ్యకి పనికొస్తున్నాడు. అర్థమైందండి? నా మాటలు అర్థమవుతున్నాయా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు కూడా మీరు చూసే ఉంటారు చాలామందిని. ఒకప్పుడండి ఆయన బ్యాంకులో మేనేజర్ అండి, రిటైర్ అయిపోయారు, ఇప్పుడు దేవుని సేవ చేస్తున్నాడు. ఒకప్పుడు పోలీసోడు అంటండి, ఆయన పెద్ద ఎస్ఐగా ఉన్నాడంట, ఇప్పుడేమయ్యాడు? సేవ చేస్తున్నాడు. ఒకప్పుడంట ఇదిగో ఫలానా ఉద్యోగం అంట, చక్కగా చేశాడు, ఇప్పుడు ఆయన అది అయిపోయినాక ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఫలానా పెద్ద డాక్టర్ అంట, మంచిగా చేసేవాడు, ఇప్పుడు వయసు అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి. సేవ చేస్తున్నాడు.
ఇప్పుడు కావాలండి సేవ. నా 17వ ఏటలోనే ప్రభు నన్ను దర్శించారు. ఆ రోజునే మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ప్రభు సేవ కొరకు పిలుపొందుకొని పెద్దల చేత అభిషేకించబడి వారి పాదాల దగ్గర దేవుని మాటలు నేర్చుకొని 2 సంవత్సరాలు నేర్చుకొని ప్రభు పరిచర్యలో నమ్మకంగా కొనసాగేటట్టు ప్రభు చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన వాడిగా ప్రభు దీవించాడు. నిండు యవ్వన కాలంలో అప్పుడు రావాలి దేవుని కోసం. నువ్వు రిటైర్మెంట్ అయినా కాదు, వయసు అయినా కాదు. నువ్వు బాప్తిజం తీసుకోవాల్సింది ఎప్పుడు పొందాలి? ఏమండి, వస్త్రములు లేకుండా నువ్వు నేను దేవుని రాజ్యానికి వెళ్ళలేము. మనకు ఉండవలసినవి క్రైస్తవుని జీవితంలో ఏముండాలో కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలకు వద్దాం. 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒకసారి చూడండి. అని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమి లేదని, ఏమండి, ఏమి లేకుండా ఉండకూడదని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 12 వచ్చి మన సహోదరులారా, జీవము గల దేవునిని ఎవరిని విడిచిపెడతాము? దేవుని విడిచిపెట్టి పోవును. అటువంటి విశ్వాసము లేని, విశ్వాసము లేకుండా ఉందేమో అని మనం చూసుకోవాలి. వాడికి అక్కడ వస్త్రము లేదు, తోసివేశాడు దేవుడు. కాళ్ళు చేతులు కట్టేశాడు, చీకటి కొట్లో పడేయమన్నాడు. ఎందుకంటే వాడికి ఏమీ లేదు. ఈ పెండ్లి విందుకు వచ్చిన వాడికి వస్త్రము లేకుండా వచ్చాడు. ఈ రోజున క్రైస్తవ జీవితంలో, మన జీవితంలో కూడా సంపూర్ణంగా మనలో ఉండాల్సింది ఏమిటంటే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందు ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు ఎలాగున ఆ వస్త్రము లేని వాడిని ప్రభు చూచాడో, ఈ రోజున మన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. మనలో ఉండాలి అంటే విశ్వాసము ఉండాలి. విశ్వాసము లేని దుష్ట హృదయం మనలో లేకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా మట్టుకు నేను దేవుని నందు విశ్వాసం ఉందా లేదా, విశ్వాసంగా నడుస్తున్నానా లేదా? ఏమండి, అసలు విశ్వాసం అంటే ఏంటి? చూడకుండానే నమ్మేదే విశ్వాసం. చూసి నమ్మటం ఏముందండి? ఇది జరిగితే నేను నమ్ముతాను, ఇది చేస్తే నమ్ముతాను, అలా అయితే నేను ఒప్పుకుంటాను. ఇది విశ్వాసం కాదు. నిజంగా విశ్వాసం అంటే ఏమిటంటే చూడకుండానే నమ్మటం. దేవుడు చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. వివాహమైందా? దేవుని నమ్మిక విశ్వాసం ఉంచండి. దేవుడు మాకు గర్భఫలము ఇస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు. అన్నిటిలో అసలు దేవుడి దగ్గరికి వస్తేనే విశ్వాసంతోనే రావాలి. ఆమేన్. ఒక మానవుడు దేవుని దగ్గరికి వచ్చినాక ఏమి నేర్చుకోవాలి? విశ్వాసంగా ఉండడం నేర్చుకోవాలండి. మన ప్రతిదీ కూడా విశ్వాసమే. ఈ పరిచర్య దేని మీద కట్టబడింది తెలుసా? విశ్వాసం మీదే. ప్రారంభ దినాల నుంచి ఇప్పటి వరకు విశ్వాసం మీదే కట్టబడింది ఈ పరిచర్య. మనదే కాదు, ప్రతి సంఘము అంతే, ప్రతి సేవకుడు అంతే. విశ్వాసంతోనే అడుగులేస్తాం, విశ్వాసంతోనే కొనసాగింపజేశాం, విశ్వాసముతోనే ప్రభు నేటి వరకు వీటిని జరిగిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నేనేం చేస్తుంది? స్వస్థపరిచిద్ది. కాబట్టి విశ్వాసము లేని కొంతమంది ఉంటారు, దేవుని దగ్గరికి వస్తారు కానీ వాళ్ళకేముండదు. మరి విశ్వాసం లేకపోతే ఏమంది తెలుసా? కలవరాలు ఉంటాయండి.
మనుషులు ఈ రోజున ఎందుకు కలవరపడుతున్నాడు? వాళ్ళు ఏమి లేదు, ఎందుకంత భయం, ఎందుకంత ఉలుకు, ఎందుకంత దిగులు? విశ్వాసం లేదు నీకు. బాధల్లోనే ఉన్నావు కాదంటలేదు, కష్టాల్లోనే ఉన్నావు కాదంటలేదు, శ్రమల్లోనే ఉన్నావు కాదంటలేదు. కానీ ఈ శ్రమల్లో నువ్వు కుంగిపోకుండా ఉండాలంటే నీలో దేవుని యందు ఏముండాలి? నేను యేసయ్యని నమ్ముకున్నాను, ఆయనకు ప్రార్థించుకున్నాను, ఆయన యందు నమ్మిక ఉంచాను, కాబట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను మర్చిపోడు. ఇలాంటి శ్రమలు ఎన్నడూ నాకు ఉండవు. దేవుడు తొలగిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, నిత్య జీవాన్ని నాకు ఇస్తాడు అని మనలో ఏ ఉండాలట? విశ్వాసం. మరి విశ్వాసము లేని వారు ఎవరంటే దుష్టులే అన్నాడంట. దుష్ట హృదయం, అది మంచి హృదయం కాదు. కనుక దేని బిడ్డలారా, మనలో విశ్వాసము లేకపోతే దేవుని రాజ్యాన్ని కూడా మనము సంపాదించుకోలేం. ఆమేన్. మరొక వాక్యం చదువుదాం రండి. మరొక వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వాక్యాన్ని కూడా మనం చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతున్నాం. ప్రవచించు కృపావరములను కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ఆమేన్. రెండవది, మనం ఏ విషయంలో జాగ్రత్త పడాలంటే ప్రతి క్రైస్తవుడు ఆ పెండ్లి విందులో ఎలాగున వస్త్రాలు లేనివాడి పరిస్థితి ఏంటో గుర్తించి మొదట మనలోకి విశ్వాసాన్ని పొందుకోవాలి. విశ్వాసము లేనివాడుగా నేను ఉండకూడదు. రెండవ మాట ఏంటంటే ప్రేమ లేనివాడుగా కూడా నేను ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అందరూ చేతులు దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రేమ లేనివాడిగా నేను ఉండకూడదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సరే, విశ్వాసం ఉంది నాకు. అక్కడ అన్నాడు పెకలింపగలిగినంత విశ్వాసం ఉండా, ప్రవచింపగలిగిన భక్తి ఉన్నా. ఏమండి, చాలా విషయాలు రాశాడు. కృపావరములను కలిగి ఉన్న అద్భుతమైన వాక్యం. ఏమండి, ఎన్ని చెప్పినా నాలో ప్రేమ లేకపోతే మనలో ప్రేమ ఉండాలి. అసలు యేసయ్య అంటేనే ఏమండి, దేవుడు లోకమును, ఇది చాలా అద్భుతమైన మాట కదా, దేవుడు లోకమును ఏం చేశాడు? లోకం అంటే ఎవరండి? మనమే. లోకములో ఉన్నది మనమే. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. మరి మనలో కూడా ఏముండాలి? ఆ ప్రేమామయుని యొక్క ప్రేమ మనలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా నీలో యేసయ్య ప్రేమ లేకపోతే అర్థమైందమ్మా? ఓ, నువ్వు పేద గొప్ప విశ్వాసవే, కానీ ఏమి లేదు, నీలో ప్రేమ లేదు. నీ తోటి వారిని ప్రేమించే మనసు లేదు, నీ పొరుగు వారిని ప్రేమించే మనసు లేదు, పేదవాడిని ప్రేమించే మనసు లేదు, ప్రేమతో కొందరికి ఉపకారం చేసే బుద్ధి లేదు. మరి ఇవన్నీ లేకపోతే ఏం ఉపయోగం? భక్తి యేసు రక్తమే. చెప్పండి. హల్లెలూయా. మాటలైతే బోలెడు చెబుతారు. ఎన్ని మాటలు చెబుతారో. ఒకరోజు ఇట్లానే ఒక సంఘ పెద్దట చర్చికి రెడీ అయ్యాడు. గబగబా రెడీ అయ్యి చర్చికి వస్తున్నాడు బైబిల్ సంఘన పెట్టుకొని. ఈలోపు ఆ సంఘ పెద్ద ఇంట్లోకి ఒక కోడి వచ్చిందంట. కోడి వస్తాయిగా అప్పుడప్పుడు పక్కిళ్ళలో
ఆ కోడితే ఆ కోడిని పట్టుకొని ఎట దొరికిందో మరి పట్టుకొని గంప కింద పెట్టి అలా ఆవిడతో చెప్పాడు, మేయ్ చర్చి నుంచి వచ్చేసరికి దాన్ని కోసి కూరండు. ఆవంద అవుగా అది మంద కాదు, నీకెందుకే ఉండు, సరేలేండి అన్నట్ట. సరే సంఘ పెద్ద చక్కగా చర్చికి వెళ్ళాడు, మీలాంటి ఫ్యాన్ కింద కూర్చున్నాడు. ఇక పాస్టర్ గారు నడిపిస్తా, ఇప్పుడు మన సంఘ పెద్ద గారు వచ్చి 2 మాటలు సంఘానికి చెప్తారన్నాడట. పాపం ఆయన లేచి ఇక అట్లానే బైబిల్ తీసుకొని ఇక చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు తెలుసా? ఇదే మాటలు, యేసయ్య ప్రేమ కలిగిన వాడు, పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. అలా ప్రేమించేవాడైతే దేన్ని మనం ఆశించకూడదు, దేని వైపు చూడకూడదు అని ఈ మాటలన్నీ చెప్తున్నాడంట. ఇవన్నీ కూడా మైకులో ఆమె వింటుంది. ఎవరు? సంఘ పెద్ద భార్య, యేసు రక్తమే సంఘ పెద్ద భార్య అంటుంది. మా ఆయనే కదా, మా ఆయన చెబుతుంది మనం ప్రేమ కలిగి ఉండాలి, పొరుగుది మనకు అవసరం లేదు, ఇవన్నీ చెబుతుంటే ఆమె అనుకుని, అమ్మో ఎంత మంచి మాటలు చెబుతున్నాడు, అయ్యో బాబోయ్ అని చెప్పేసి అనుకుందంట మనసులో. ఇంకా వాక్యం అంతా అయిపోయింది. ఇక ఎవరి కాళ్ళు పాస్టర్ గారు సెకండ్ తీసుకున్నారు, సందాలు వేసుకున్నారు, అందరిని బలకరించుకున్నారు. హ్యాపీగా ఈయన సంఘ పెద్ద సంతోషంగా ఇంటికి వెళ్ళగానే ఏం కూర, కోడికూర అనుకుంటూ పోయాడట. అక్కడికి వెళ్ళాక అన్నమే అన్నం వేసింది, పచ్చడి వేసింది, ఎర్రటి పచ్చడి తెచ్చేసింది. ఇదేంటే వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చావులే, మరి ఎందుకు ఉండలే, నువ్వేగా మైకులో చెబుతున్నావు ప్రేమ కలిగి ఉండాలి, పొరుగువాడిని దిద్దు, ఇవన్నీ చెప్పావుగా, మరి ఏం చేసావే? నువ్వు చెప్పగానే ఇడిచిపెట్టా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, పిచ్చిదానా అది వాళ్ళకి చెప్పాను మనకు కాదే అన్నాడట. దేవునికి స్తోత్రం, అది మనకు వర్తించదు. దేని బిడ్డలారు గమనించండి, మనం ఎంత చేసినా ప్రేమ లేకపోతే వ్యర్థులమే కదండి. కాబట్టి మన హృదయంలో ఏముండాలంటే ప్రేమించే మంచి మనసు ఉండాలండి, యేసయ్య లాంటి మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పాడు ప్రేమించమంటున్నాడు అని చెప్పి నువ్వు ఏ ప్రేమ పడితే ఆ ప్రేమ కాదు, ఇదొక సాగు. మళ్ళీ యేసు రక్తమే ఆ అబ్బాయిని చూసిన కాడ నుంచి ప్రేమించమన్నాడు కనుక ప్రేమించరా. సైతాను ప్రేమలయ్యి జాగ్రత్త, కామంతో కూడినటువంటివి. దేవునికి స్తోత్రం. మన పవిత్రతను పాడు చేసేటువంటివి అవి కాదు. మన ప్రేమ ఎలాంటిదంటే దైవికమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సహోదర ప్రేమ, తల్లి లాంటి ప్రేమ, తండ్రి లాంటి ప్రేమ, పేదవారిని ప్రేమించే ప్రేమ, మనకున్న దాంట్లో ఆకలి తీర్చే ప్రేమ, ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్తాం అందరం హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి, నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
ఎల్లి తలనా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై స్వరమెత్తి నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. దేని బిడ్డలారా, మొదట మనలో విశ్వాసం లేని వారుగా మనం ఉండకూడదు, విశ్వాసంతో బ్రతకాలి. రెండు, మనలో ప్రేమ లేని వాడిగా మనం ఉండకూడదు. ఎన్ని ఉన్న వ్యర్థం. ప్రేమించే మనసు లేకపోతే, దయ చూపే మనసు లేకపోతే, కరుణించే మనసు, హృదయం లేకపోతే మనం చేస్తున్నదంతా వ్యర్థమైపోతుంది. కనుక మనలో ప్రేమ ఖచ్చితంగా ఉండాలి. మూడవ మాట కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చాలు చాలు. దేని బిడ్డలారా, మూడవది, ఆత్మ లేనివాడిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఏమి లేకుండా ఉండకూడదండి, ఆత్మ లేనివాడుగా, ఆత్మ లేనివారుగా ఉండకూడదు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఏ ఆత్మ ఇది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ మనం సంపాదించుకోవాలి. ఈ లోకంలో ఒకవేళ మనకి ఏమి లేకపోయినా పర్లేదు, ఆస్తులు లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, బంగారం లేకపోయినా, వెండి వస్త్రాలు లేకపోయినా, ఏమండి ధనవంతులము కాకపోయినా, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఒక అద్భుతమైన కృప ఇచ్చాడు. ఏమిటో తెలుసా? అది దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మను మనం పొందాలి, దేవుని ఆత్మను మనం సంపాదించుకోవాలి. ఎలా సాధ్యం ఇది? 120 మంది ఇదేం బిడ్డలారా మేడ గదిలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించగా దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. ఇది ఆమేన్. ప్రార్థనల ద్వారా దేవుని ఆత్మను సంపాదించుకుంటాం. అపోస్తల కార్యంలో రాయబడి ఉంది, పేతురు బోధించొచ్చు ఉండగానే వారు పరిశుద్ధాత్మను పొందితిరి అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూద్దాం ఆ మాటలు. అపోస్తల కార్యములలో ఆయన బోధించొచ్చు ఉండగానే వారు పరిశుద్ధాత్మను పొందినట్లుగా మనం చూడవచ్చు. 10వ అధ్యాయం అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 44వ వచనం. 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చప్పట్లు కొడుతూ ఆయన నామమును మహిమపరుచుకుందాం. యేసయ్య నామమునకి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పేతురు ఈ మాటలు బోధించుచు ఉండగా లేక చెప్పుచు ఉండగా విన్న వారందరూ ఏం పొందారు? హలో, ఏం పొందారండి? మరి దేవుని ఆత్మ బోధిస్తున్నప్పుడు మీరేం పొందుతున్నారు? కొంతమంది చిన్నగా జారుకుంటున్నారు. ఆత్మ పొందాలంటే దేవుని మాట వినాలి. అసలు వాక్యం మొదలు పెడితేనే చాలు, ఒక కాళ్ళు బార్లకు చాపి బార్లకు ఎంత పొడుగు చాపి కూర్చుంటుంది. ప్రారంభమే. రండి దేవుని వాక్యం చదువుదాం అనగానే ఏమా అట్టా అంటూ ఉంటుంది. ఇక ఆ మొహం చూసి నేను వాక్యం చెప్పలేక, అమ్మా ఇక నాకు ఏం నడిపింపోతుంది? ఈ ఆవిలించే మొహాలు ముందు కూర్చుంటే ఏం ఉద్యమం వస్తుంది? దేవునికి స్తోత్రం.
చదివేవాడికి ఏమండి ఉపాధ్యాయుడికి ఇంకా శపబుద్ధి అయింది. వాడు బాగా చదువుతున్నాడు, శపబుద్ధి అయింది. వీడికి ఎన్నిసార్లు కొట్టినా రాదు. ఇక వాడికి ఏం చదువుతాడు ఆయన? అసలే చల్లటి వాతావరణం ఈ వారం, అద్భుతమైన ఫ్యాను దేవుడిచ్చాడు కృపను బట్టి. కరెంటు పోయినా మనకు దిగులు లేదు. మూడు గంటలు కరెంటు ఉంటుంది. శుభ్రంగా అటొక చెయ్యి ఇటొక చెయ్యి పెట్టుకోవడానికి కుర్చీలు రెడీగా ఉన్నాయి. ఎంత చదువుతున్నాక ఆమె అంతే నిద్రపోతుంది. ప్రైజ్లా. ఇది మన గురించి కాదనుకుంటుందేమో. దేవుని మహిమ కలుగునగాక. అట్టి వారిని దేవుడు దీవించునుగాక. దీవిస్తాడా? అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు దేవుడు. పేతురు దేవుని మాటలు ప్రకటిస్తుండగానే వారు పరిశుద్ధాత్మను పొందారు. ఆయనేమి డ్రమ్ము పెట్టి కొట్టలేదండి. ఈ రోజున పరిశుద్ధాత్మ పొందాలంటే ఉజ్జీవన ఒక పాట రావాలి, మాలాంటి సేవకులు కేకలేయాలి, అరవాలి, చేతులెత్తి ఆరాధన చేపియాలి. లేకపోతే పిల్లలు ఆడొక కాంగో ఇటొక డ్రమ్ము పెట్టి కంజూర్లో పెట్టి గోల చేస్తే కానీ అప్పటికి ఎప్పుడుకో అందుకునేది. ఏంటది? ఏమకి ఉజ్జీవం. ఇక అప్పుడు లేచిది. దేవుని ఆత్మ అనేటువంటిది దేని బిడ్డలారా వాక్యము వింటున్నప్పుడే మనలో ఒక ఉజ్జీవం మనలోకి రావాలి. హల్లెలూయ. ఆ మాటలు మన చెవిన పెడుతున్నప్పుడు, ఆ వాక్యము వింటున్నప్పుడే దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మలు చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాలు ఉన్నాయి ఆత్మలు. వాటి గురించి చెప్పాలంటే మరొక వాక్యమే వినాలి మనం. ఉద్రేకపరిచే ఆత్మలు ఉన్నాయి, భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి, ఏమండి దురాత్మలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఆత్మలే. దురాత్మలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీటన్నిటి మధ్యలో మనం పొందుకోవాల్సిన ఏంటంటే యేసుని ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ. అప్పుడు ఆత్మ నడిపింపు మనకు అవసరం. ఆమేన్. హల్లెలూయా. మనము ఆత్మను పొందితే మనం శరీరానుసారులము కాము, మనం ఆత్మానుసారులు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నది బైబిల్లో. మనం దేవుని వారమైతే మనం దేవుని ఆత్మను పొందాలి. దేవుని ఆత్మ పొందాలంటే రెండు విషయాలు. ఒకటి ప్రార్థన, రెండు వాక్యం. నువ్వు వాక్యం వింటూ ఉండాలి, బోధ నేర్చుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన అడుగుగా దేవుడు ఆ వరములను ప్రభు మనకు దయచేస్తాడు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడి, ఆత్మతో నింపబడి మనం ఆత్మానుసారముగా నడవలసిన వారమై ఉన్నాం. చివరుగా ఒక మాట చదివి ఇక మనం ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి మాటగా ఒక వాక్యం చదువుదాం. 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. 26వ వచనం చదువుతున్నాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. చాలు. చివరి మాట ఏమిటంటే మనము గురి లేని వారిగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరిలాగా ఉండకూడదండి? గురి లేని వారిగా ఉండకూడదు. గురి అనేది ఒకటి ఉండాలి. గురి అనేది ఒకటి ఉండాలి. నాకు తెలిసిన నాకు పాటి చిన్న చదువుకి నేను అనుకుంటాను, ఒక టార్గెట్ అనుకుంటాం. ఏముండాలండి? మనకి ఒక టార్గెట్ అనేది ఉండాలి, ఒక గురి అనేది ఉండాలి. అది లేకుండా ఏమండి మానవుడు కొంతమంది ఉంటారులేండి, వాళ్ళ గురి లేదు, గమ్యం లేదు. కొంతమంది అప్పుడప్పుడు తిడుతుంటారు, ఎందుకు బతుకుతున్నాడు కదా. మా అమ్మ తిట్టేది, ఈ తిట్లు భలే ఉంటాయి. మా అమ్మ అనేది స్టోర్ బియ్యం పుచ్చిపోతాయని, ఏ బియ్యం అంట, స్టోర్ బియ్యం పుచ్చిపోతాయని
నువ్వు ఉండవురా అనిద్ది. యేసు రక్తమే మరి అయ్యేవాడు తింటాడు. అందుకోసం వీళ్ళు ఉన్నారట. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. దేవుని బిడ్డల గురి కలిగిన మనం ఉండాలి. గురి లేనివాడుగా మనం ఉండకూడదు. కొంతమంది ఉంటారు ప్రతిది కూడా గురి పెట్టుకుంటారు. పిల్లలను చదివించేటప్పుడు అడుగుతాం కదండి, అరే నువ్వేమవ్వగలుగుకుంటున్నావు అంటావా లేదా? వాడు అవ్వకపోయినా కనీసం తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులను అడుగుతారు చిన్నగా, అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? ఒక్కొక్కడు అంటాడు వాడు అసలు చదివే రాదు, నేను ఇన్స్పెక్టర్ని అవుదాస్ అంటాడు. ఇన్స్పెక్టరా? నువ్వు మున్సిపాలిటీ కూడా కాలేవు. యేసు రక్తమే. కోరికలు ఉంటాయి. నువ్వేవాలనుకుంటున్నావు? నేను డాక్టర్ని అవ్వాలనుకుంటా, నేను కలెక్టర్ అవ్వాలనుకుంటున్నా. నువ్వేమవుతావు అనుకుంటున్నావు? పిల్లలకి ఒక గురి అంటూ ఉంటుంది. వాళ్ళు చదవకపోయినా ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆధ్యాత్మికమైన మన జీవితంలో కూడా ఏముండాలి తెలుసా? మనకు కూడా ఒక గురి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమిటా గురి? ఎప్పటికైనా నేను చేసే ఈ భక్తి ద్వారా, నేను చేస్తున్న ఈ ప్రార్థనల ద్వారా, నేను చేస్తున్న విజ్ఞాపనల ద్వారా, నేను నడుచుకుంటున్నటువంటి ఈ ఆత్మీయ జీవితం ద్వారా ఎలాగైనా నేను దేవుని రాజ్యమును సంపాదించుకోవాలి. ఇదే మన గురై ఉండాలి. ఆ టార్గెట్తో మనం సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. గొప్ప దైవజనుడు, అద్భుతంగా వాడబడుతున్నాడండి దేవుని సేవలో. ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం దగ్గరగా వెళ్ళాం. ఆయన ముందరికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడాం. ఆయన చూస్తే చాలా లావు అయిపోయాడు మనిషి. పొట్టంతా ఎంత వచ్చేసింది. అయ్య బాబు ఎంత పొట్ట వచ్చింది నేను అనుకున్నాం. ఆయన ఎప్పుడు చూసినా సాధారణమైన బట్టలు వేస్తాడు. ఎప్పుడు కొత్త బట్టలు కానీ, ఒక కోటు లాంటివి కానీ, రకరకాలు ఉండేవి కదండి. అలాంటి బట్టలు ఎప్పుడు వేయడు. సాధారణమైనటువంటి బట్టలే వేస్తాడు. చూసేవాళ్ళు అనుకుంటారు పాపం ఆయనకు లేవేమో, అయ్యో ఇంత సేవ చేస్తే ఆయనకి ఏమి లేదే అనుకుంటారు. ఒకరోజు అలాగని అనుకొని ఒక ఆయనట ఒక సభల్లోకి వచ్చి పక్కకి పిలిచి అన్నాడంట, అయ్యగారు, అయ్యో మీరు ఇంత వాక్యం చెబుతున్నారు, ఇంత సేవ చేస్తున్నావు, ఇన్ని చోట్లకు తిరుగుతున్నావు, సరైన బట్టలు కూడా లేవే నీకు, రండి నీకు 10 జతలు బట్టలు కుట్టిస్తా, మంచి కాస్ట్లీ బట్టలు కుట్టిస్తా అన్నాడట. వెంటనే నేను అన్నాడంట, పిచ్చోడా నాకు చేతగాక కొనుక్కోక, అసలు నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తావని ఫోన్ తీసి ఫోన్లో బ్యాలెన్స్ చూపిస్తే నోరు తెరిచాడంట. ఎంత ఉందనుకున్నా డబ్బులేడా? ఎంత డబ్బు ఉందనుకుంటున్నా? మూలుగుతున్నాయి మా దగ్గర, మూలుగుతున్నాయి డబ్బు. ఎట్ట కనబడుతున్నా? ఈ బట్టలు వేసుకున్నంత మాత్రాన నాకు లేవనుకుంటున్నావా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నావంటే, మీకు వాళ్ళు వీటి మీద గురి పెట్టలా. 2 భౌతికమైన శరీరం మీద గురిపెట్ల. ఆయన అనేవాడు ఎప్పుడు కానీ ఏంటంటే, మోకాళ్ళు వేయడానికి కూడా శక్తి లేదు ఆయనకి. ఆయన మోకాళ్ళు వేసి లేపేటప్పుడు 2 పట్టుకొని లేపాలి. ఆయన అన్నాడు, అయ్యగారు చాలా బలహీనమైపోయారంటే, ఇంకెన్నాడు ఉందిలేయా, అయిపోయిందిలే, మా అయితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాం, ప్రభు దగ్గరికి వెళ్ళిపోక ఎందుకు ఎక్కడ అంటున్నాడు. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ఏంటంటే ఏమన్నాడు? ఇంకెందుకులేండి, ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిపోక ఇంకెందుకు, మన టైం అయిపోయింది, వెళ్ళిపోదాం అంటే. ఆయన గురి దేని మీద ఉంది చెప్పండి? దేని మీద ఉంది? ఎక్కడికి వెళ్ళాలి ఉంది? ఏమండి, బ్యాంకుల్లో వేలకు వేలు, లక్షల లక్షలు, కోట్లు కోట్లు మూలుగుతున్నా ఏమండి దేని మీద గురి పెట్టుకుని ఉన్నాడు? తిరిగినంతకాలం తిరుగుతాం, చేసినంతకాలం సేవ చేస్తాం, ప్రభు ఎప్పుడు పిలుస్తాడు ఎదురు చూద్దాం. మనం గురి, మన గమ్యం ఏంటంటే ఆయన దగ్గరికే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ గురితో నువ్వు ఉండాలి. దేని బిడ్డలారా, మనమందరం ఉండాలి. నేను కానీ మీరు కానీ మనందరం కూడా ఇదే మన గురై ఉండాలి. ఏముందండి, ఎంతకాలం ఉందండి మన బ్రతుకు, మన జీవితం? పైనున్న ఆకంట
పగమని నవ్వుతుందంట ఎండిపోయి పడిపోయిన ఆకును చూసి. పడిపోయిన ఆకును చూసి, ఎండిపోయిన ఆకును చూసి పైన ఆకంట ఏం చేస్తుంది? మరి అది ఎంతకాలం ఉంటుందండి? యేసు రక్తమే. కాబట్టి దేని బిడ్డలారా గమనించండి, మనం ఒక గురి కలిగి మనం ఉండాలి. మనం ఒక టార్గెట్తో ఉండాలి. నేను ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలో గడపాలి, ఆయనతో నేను, నాతో ఆయన కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఫెలోషిప్ అనే దేవునితో అనేదమ్మా ఈ ఆదివారం వరకే కాదు, నీ ఇంట్లో కూడా ఉండాలి. నీ ఇంట్లో దేవుని సన్నిధి పెట్టాలి. నువ్వు నీ ఇంట్లో ఒక పాట పాడగలుగుతున్నావా? నీ ఇంట్లో మోకరించగలుగుతున్నావా? దేవుని సన్నిధిని తీసుకురాగలుగుతున్నావా? ప్రతి దినము దేవునితో గడుపుతున్నావా? లేకపోతే మనం దేవునితో ఎట్లా వెళ్ళగలం? ఆ టార్గెట్ ఎలా సాధించగలం? దాని కొరకు కొంచెం నష్టపోయినా పర్వాలేదు. కొన్నిసార్లు ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి కొన్నిసార్లు అనేక ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, శ్రమలు కలుగుతాయి. అయినా సరే ఓర్చుకొని మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి, మన టార్గెట్ ఏంటి, దాని కొరకు మనము ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు తెలుసా, మంచి పోరాటము నేను పోరాడుతుని, నా పరుగు నేను, అంటే నా టార్గెట్ అయిపోయింది, కడముట్టించుతిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం లేక జీవ కిరీటం ఉంచబడి ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసేద్దాం, మోకరించుదాం. ప్రతి ఒక్కరు కూడా స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేకుండా ఎక్కడికి ఎలా వచ్చా? ఈ రోజున ఇదే ప్రశ్న ఒకవేళ ప్రభు మనల్ని వేస్తే మన పరిస్థితి ఏమిటి? ఆ రోజున వాడు మౌనముగా ఉండిపోయాడు. మాట్లాడే ఛాన్స్ కూడా లేదు. దేని బిడ్డలారా, మనము మనుషులకైతే చెప్పొచ్చేమో, ఇతరులకైతే చెప్పొచ్చేమో, అడుగుతున్నది జీవగల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయన ముందు ఏం మాట్లాడగలం? మౌనగా అయిపోయాడు. నోరు తెరవలేని పరిస్థితి, ఓ దిక్కు తోచని పరిస్థితి. అందుకే అంటున్నాడు, వీనిని కాళ్ళు చేతులు కట్టేసి చీకటి కొట్టులో పడేయండి అంటున్నాడు. నేను బిడ్డలారా, ఏ రోజున నీవు నేను కూడా దేవుని సన్నిధికి వచ్చామే, కానీ నిజముగా మనకు పెళ్లి వస్త్రములు ఉన్నాయా? వాటిని కాపాడుకుంటున్నామా? విశ్వాసముతో ఉంటున్నామో లేదో? విశ్వాసము లేకుండా మనం ఉన్నామా? ప్రేమ లేని వాడిగా మనం ఉన్నామా? ఆత్మ లేని వారిగా మనం ఉన్నామా? అసలు గురే లేని వారిగా మనం ఉంటే ఏమి ప్రయోజనం? దేవునితో ఎందుకు సాంగత్యం చేస్తున్నావు? దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావంటే రాకపోతే ఏమైద్దేమో అనే భయంతో వస్తున్నావా? అలవాటు ప్రకారంగా వచ్చిపోతున్నావా? కేవలం కాసేపు కూర్చొని వెళ్ళిపోయేటువంటి కాల యాపన కోసం వస్తున్నావా? నీకంటూ ఒక గురి ఉండొద్దా? నీకంటూ ఒక దేవుని పట్ల ఒక ఆలోచన ఉండొద్దా? ప్రార్థించండి. మౌనంగా ఉండొద్దు. చేతులు ఎత్తండి, తలల పైకి ఎత్తండి. అందరూ కలిసి ఏక స్వరముతో మనల్ని దేవుని సన్నిధిలో ఆయన నడిపింపులోకి రండి. ఇప్పుడైనా ఆయన నడిపింపులోకి రండి. దైవజనుడు నడిపిస్తుండగా, అవును ప్రభువా, నాకు గురి కలిగి చేయండి ఆయన, ప్రేమ కలిగిన వాడిగా చేయండి ఆయన, అయ్యా విశ్వాసం కలవారిగా చేయండి ఆయన, అయ్యా మీ పట్ల నా తండ్రి మేము నాయన ఆత్మ పొందువారుగా చేయండి తండ్రి అని దేవుని సన్నిధిలో, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఇంతకుముందు ఒకవేళ ఈ వాక్యము వెనక ముందు నిర్లక్ష్యము గనక ఉంటే ఇప్పుడైనా నువ్వు సరి చేసుకుంటూ పరిశుద్ధాత్మ ఒప్పుకోలుకు అప్పగించుకుందా. అయ్యా నేను గురి కలిగి ఉండినట్లు సహాయం చేయండి, గురి కలిగి ఉండే మనసు దయచేయండి ప్రభువా. ఒకప్పుడు నాకు ప్రార్థన జీవితం ఉంది, ఇప్పుడు ప్రార్థన కోల్పోయాను. ఒకప్పుడు నాలో విశ్వాసం ఉంది, కానీ ఇప్పుడు విశ్వాసాన్ని కోల్పోయాను. ఒకప్పుడు ఆత్మ నడిపింపు నాలో ఉంది, దేవాని ఆత్మ నడిపింపు కోల్పోయాను ప్రభువా. ఒకప్పుడు నాకు ఒక గురి ఉంది, కానీ ఇప్పుడు గురి లేని వాడిగా నేను ఉంటున్నానయ్యా, గురి లేని దానిగా మారిపోయినయ్యా. దేవా నన్ను క్షమించండి.
ఆ పెండ్లి విందులో వస్త్రము లేని వాడితో ప్రభు అన్నారు, స్నేహితుడా, ఎంత అవకాశం నేను నీకు ఇచ్చాను. నా సేవకులను పంపించి వారి యొక్క నడిపింపులో చక్కగా నేను ఇక్కడ దాకా తీసుకొచ్చారే, పెండ్లి విందు లోపలికి నడిపించారే. ఇంత దూరము వచ్చి ఈ సంతోషములో పాలు పంపవలసినటువంటి నీవు, నేను ఇస్తున్నటువంటి ఆతిథ్యమును స్వీకరించవలసినటువంటి నీవు, పెండ్లి వస్త్రము లేక ఎలా ఉండవయ్యా? దేవుడు చింతిస్తున్నాడు. ఈ రోజున ఆ స్థితిలో నీ ఉండకూడదనే వాక్యము నీతో ప్రకటించాడు. ఆ ఆనందములో, నిత్యానందములో మనం ఉండాలి. ప్రభు యొక్క విందులో మనం ఉండాలి. ఆయన రాజ్యములో మనం సంపాదించుకోవాలి. ఏమి ఉండాలో, ఎంత జాగ్రత్త పడాలో ఆయన వాక్యము ద్వారా ప్రభు మనకు నేర్పిస్తుండగా, ఈరోజైనా తండ్రి పరిపూర్ణమైన విశ్వాసం నాకు అయ్యా, నేను విశ్వాసంగా బ్రతుకుతానయ్యా. ప్రేమ కలిగిన వారుగా మేము బ్రతుకుతాము తండ్రి. ఆత్మను పొందిన వారమై ఉంటామయ్యా. గురి కలిగిన వారుగా కూడా ఉంటాం. గురి కలిగిన వారు ఉంటాం. మాకొక టార్గెట్ ఇవ్వండి ప్రభువా. ఆ గురితోనే మేము ముందుకెళ్తాం. ఆ గురితోనే మేము వెళ్తాం ప్రభువా. సహాయం చేయండి. ఇచ్చబడిన అమూల్యమైన వర్తమానం ద్వారా ఈ వాక్యము నన్ను ఎంతో ప్రభావితం చేసింది. ఈ వాక్యము ద్వారా ఎంతగానో నాతో దేవుడు మాట్లాడారు. నిర్లక్ష్య స్వభావం నుండి విడుదల పొందాను. మరలా నన్ను ఉత్తేజపరిచారు. ఈ వాక్యం నన్ను ఎంత బలపరిచారు అన్నవారు మాత్రమే మీ గుడి హస్తత చూపించవచ్చు. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నా. అలవాటు ప్రకారం ఎవరు ఎత్తొద్దు, కానీ నిజంగా దేవుడు నాతో ఈరోజు మాట్లాడిన వాక్యాన్ని బట్టి నేను ప్రభు కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఆ పెండ్లి వస్త్రాలు మేము పొందిన వారంగా మేము ఉంటాం. విశ్వాసము గలవారుగా మేము ఉంటాం. ప్రేమ గలవారుగా మేము ఉంటాం. ఆత్మ గలవారమై మేము ఉంటాం. ఒక గురి కలిగిన వారికి మేము బ్రతుకుతాం అన్నవారు మాత్రమే కుడి హస్తి చూపించవచ్చు. మీ కొరకు ప్రత్యేకమైన రీతిలో ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ మాస్టర్. ప్రభువా మీకు వందనాలు. ఒక్కొక్కరి నిమిత్తం మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఒక గురి కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. విశ్వాసం కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రేమ కలిగిన బిడ్డలుగా సిద్ధపరచండి. మా తండ్రి ఆత్మను కలిగిన బిడ్డలుగా మీరు సిద్ధపరచండి. ఎందరైతే ప్రభు చేతులు ఎత్తి ఉన్నారో నీ రాకడ పర్యంతము వరకు నాయన వారిని నడిపించమని తండ్రి ప్రార్థిస్తున్నాం. దేవా మీ పట్ల ఒక గురి కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగి నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఆత్మను కలిగిన వారుగా నడుచుకోవడానికి కృప చూపండి తండ్రి. సహాయం చేయండి అయ్యా. కనికరించయ్యా. సాతాను మన మీద దాడి చేస్తున్నామంటాడు. నీ విశ్వాసాన్ని దోచుకుంటాడు. దైవికమైన ప్రేమను పాడు చేస్తారు. దేవుని ఆత్మ లేనివాడిగా మారుస్తారు. బహు జాగ్రత్త కలిగి వాడికి అవకాశం ఇవ్వక ఎల్లవేళలా ప్రార్థన యందు, విశ్వాసమందు ఓ ప్రభు పట్ల నమ్మకస్తులుగా మనం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. బాప్తిసం లేని వరకు కూడా మనం ఉండకూడదు. బాప్తిసం పొందాలి. నీ గురి అదే, నీ గమ్యం అదే. భయభక్తులు కలిగి బాప్తిసం పొందాలి. నిజంగా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నవారుంటే అలాంటి వారు కూడా చేతులు చూపించవచ్చు. బాప్తిసం పొందాలి, నేను బాప్తిసం పొందాలన్నవారు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు సిద్ధపరుచున్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. విత్తబడిన ఈ అమూల్యమైన ఈ వర్తమానం కొరకు ప్రార్థన చేసుకుందాం. మరెవరైనా ప్రేరేపించబడిన వారు ఒక చిన్న ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం.
ప్రైజ్